అందరికీ శుభోదయం. నా పేరు సాహితి. నేను 6వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను స్నేహబంధం పాఠం చెప్పబోతున్నాను. ఒక అడవిలో కాకి, ఎలుక, తాబేలు స్నేహంగా ఉండేవి. కాకి పేరు లఘుపదనకం, ఎలుక పేరు హిరణ్యకం, తాబేలు పేరు మందరకం. ఇవి ఎప్పుడు కలిసిమెలిసి ఉండేవి. ఒకరోజు ఒక జింక భయంతో పరిగెత్తుతూ ఈ స్నేహితుల దగ్గరికి వచ్చింది. ఆ జింక ఎవరో, ఎందుకు పరిగెత్తుకుంటూ వచ్చిందో ఈ స్నేహితులకు అర్థం కాలేదు. ఎందుకైనా మంచిదని తాబేలు నీటి మడుగులోకి జారుకుంది. ఎలుక కలుగులోకి దూరింది. కాకి చెట్టు మీదకి ఎగిరింది. ఒక కొమ్మ మీద వాలి చుట్టూరా చూసింది. భయపడవలసిన పరిస్థితి ఏది లేదని నిశ్చయించుకొని స్నేహితులను బయటకు రమ్మని పిలిచింది కాకి. మడుగులో నుంచి వచ్చిన తాబేలు జింక దగ్గరకు పాకుతూ వెళ్ళింది. ఎలుక కలుగులో నుండి బయటకు వచ్చింది. కాకి నేలపైకి వచ్చి వాలింది. నువ్వెవరివి? ఎందుకు పరిగెత్తుకుంటూ వచ్చావు? ఎందుకు భయపడుతున్నావు అని తాబేలు జింకను అడిగింది. జింక ఇంకా రొప్పుతూనే ఉన్నది. ఒక జింక మెల్లగా గొంతు సవరించుకొని, నేను చిత్రాంగుని అన్నది. ఒక వేటగాడు నన్ను తరుముకుంటూ రాగా నేను భయపడి ఇటువైపు వచ్చాను. దారి తప్పాను. మీరిక్కడ దేవుళ్ళ కనిపించారు. మీరే నన్ను కాపాడాలి. మీతో కలిసి ఇక్కడే ఉంటాను. మీ స్నేహం నాకు కావాలి, కాదనకండి అని వేడుకున్నది. అప్పుడు తాబేలు, చిత్రంగా భయపడకు. ఇప్పటి వరకు మేము ముగ్గురం స్నేహితులం. ఇప్పుడు నువ్వు కూడా కలిశావు. నువ్వు కూడా మాతోనే ఉండు. ఒకరికొకరం సహాయపడుతూ కలిసిమెలిసి ఉన్నాం.